ఇతర కులాల ఎమ్మెల్యేలు ఏం చేసినా అడగనివారు. తమ క్యాస్ట్కు చెందిన ఎమ్మెల్యేల ప్రతి అంశాన్ని ఇష్యూ చేయాలని చూస్తారని ఓ శాసనసభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న గలం కాదని పేర్కొంటూనే పార్టీలో కొందరు స్థానిక నాయకుల ఆధిపత్యంపై నోరు వెతుకుతున్నారని అంటున్నారు. ప్రజా ఓట్లతో గెలిచిన వారికి ఎలాంటి అధికారాలు లేకుండా చేస్తుందెవరు? వారి గొంతుక పార్టీ అధిష్టానం ఎందుకు వినట్లేదు? ఆ ఎమ్మెల్యే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తన సెగ్మెంట్లో సమస్యను వదిలేసి పక్కచూపులు చూడడానికి రీజన్ ఏంటి? చివరికి కులం కార్డు ప్రయోగించి అధిష్టానం డిఫెన్స్లో పడేయాలనుకుంటున్నారా? ఆ శాసనసభ్యుడి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏదా నియోజకవర్గం? చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాల్లో గంగాధర, నెల్లూరు ఒకటి. ఈ సెగ్మెంట్కు ఎమ్మెల్యే థామస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొదట్నుంచి పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను కాదని ఎమ్మెల్యే టికెట్ థామస్కి ఇచ్చారు. ఇది జీర్ణించుకోలేని పార్టీ సీనియర్ నేతలు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎమ్మెల్యేపై అక్కసు వెళ్లకక్కుతున్నారు. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట. దానికి తోడు ఎమ్మెల్యే థామస్ దగ్గర పనిచేస్తున్న పీఏలు, అనుచరులు అంతా వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారే. అటివారిని ఎమ్మెల్యే థామస్ అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారట. వారిని కాదని ఎమ్మెల్యే ఏ పని చేయడన్న విమర్శలొచ్చాయి. ఇది సహించని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసిందట. దాంతో అధిష్టానం సైతం ఎమ్మెల్యే తీరుపై నిశితంగా పరిశీలిస్తోంది. ఇక నియోజకవర్గంలో ఇసుక, మట్టి, కంకర అన్నిటిలోనూ ఎమ్మెల్యే అనుచరులే అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కొందరు టీడీపీ నాయకులు పార్టీ అధ్యక్షులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట. దాంతో చంద్రబాబు సైతం ఎమ్మెల్యే థామస్ను పిలిపించి పార్టీ క్యాడర్ను, సీనియర్ నాయకుల్ని కలుపుకుని పోవాలని దిశానిర్దేశం చేశారట. అయితే తనపై అధినేతకు ఫిర్యాదు చేశారన్న కోపంతో ఛాన్స్ ఉన్న చోటల్లా తాను దళిత ఎమ్మెల్యేను కాబట్టి తనను అణిచివేయాలని చూస్తున్నారని, తనపై మాటల తూటాల్ని పేల్చుతున్నారని, ఇసుకమట్టి మైనింగ్ అక్రమ రవాణా నగరి చంద్రగిరి నియోజకవర్గంలో సైతం జరుగుతున్నా అక్కడ ఎవరూ ప్రశ్నించరని అంటున్నారు. కేవలం తాను దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కాబట్టి తనను మాత్రం ప్రశ్నిస్తున్నారని థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. దీంతో టీడీపీలో అంతర్గత పోరు జరుగుతున్నందున ఒక్కసారిగా ఈ వార్త బ్రేకింగ్గా మారింది. దాంతో అధిష్టానం సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో జీడీ నెల్లూరులోని టీడీపీలో గల వర్గపోరు మరింత ముదిరింది. కొందరు సీనియర్ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే తీరును బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నీవే పార్టీ నాయకుల్ని కలుపుకుని పోవాలని పార్టీ అధినేత సూచించారట. దీంతో దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అణిచివేతకు గురవుతున్నారన్న భావన కలిగేలా ఎమ్మెల్యే థామస్ వ్యవహరిస్తున్నారు. అధిష్టానం సూచించిన ఎమ్మెల్యే మాత్రం తన తీరును మార్చుకోలేదు. థామస్ దళితుడు కావడంతో కొందరు లీడర్లు ఎమ్మెల్యేనే తన వద్దకు రావాలని పేర్కొంటూ తన పట్ల వివక్షత చూపుతున్నారని ఆరోపించడం హాట్ టాపిక్గా మారింది. ఇక తాను దళిత ఎమ్మెల్యేను కాబట్టి పార్టీలోని ఓ వర్గం తనపై నిందారోపణ చేస్తుందనడం చర్చకు దారితీసింది. అది జిల్లాలోని నగరి, చంద్రగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై మాట్లాడగలరా అని ఎమ్మెల్యే థామస్ ప్రశ్నించారు. అదే కాదు, నగరి, చంద్రగిరి నియోజకవర్గాల్లో అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయని, అవి ఏం చేసినా మీకు కనబడటం లేదా అని తనను ప్రశ్నించిన వారికి ఆయన ధీటుగా బదులిచ్చారు. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర సంచలనం రేకెత్తించింది. అలాగే ఎమ్మెల్యే థామస్ కమెంట్స్ అమరావతిని తాకడంతో అధిష్టానం ఆయన్ని పిలిచి మందలించిందట. పార్టీకి నష్టం చేకూర్చేలా మాట్లాడరాదని సీఎం చంద్రబాబు ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కేవలం ఓ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం వెనుక పెద్ద స్కెచ్ ఉందన్న టాక్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలో తాను ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీలోని కొందరు నాయకుల మాట. మరోవైపు పార్టీ అధిష్టానాన్ని డిఫెన్స్లో పడేయాలన్నది ఎమ్మెల్యే థామస్ ప్లాన్ అన్న టాక్ వినిపిస్తోంది. సెగ్మెంట్లో తాను చిత్తశుద్ధితో మంచి పనులు చేస్తున్నా కేవలం కుల వివక్షతో తనను వెనక్కి నెట్టేస్తున్నారని చెప్పడం ద్వారా పార్టీ హైకమాండ్పై ప్రెషర్ తీసుకురావాలని అనుకున్నట్టు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కానీ తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్తూ పార్టీపై బురద చల్లడం, ప్రత్యర్థులకు ఆయుధాన్నివ్వడం ఏంటని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
మొత్తానికి ఎమ్మెల్యే థామస్ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆయన తీరు ఏమాత్రం మారట్లేదని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. థామస్ వ్యవహారం ఇలానే కంటిన్యూ అయితే ఆదిమూలం కొలికిపూడి శ్రీనివాసుల జాబితాలో చేరే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇకనైనా పార్టీ అధిష్టానం సూచనల్ని ఆచరిస్తూ పార్టీలోని అందరినీ కలుపుకొని వెళ్తేనే రానున్న రోజుల్లో ఆయన పొలిటికల్ కెరీర్ బాగుంటుంది. లేకుంటే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యేగా థామస్ మిగిలిపోతారని అంటున్నారు. మరి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే తన తీరును మార్చుకుంటారా? ఇక నుంచి ఆచితూచి అడుగులు వేస్తారా? లేక ఇలాగే కంటిన్యూ అవుతారా లేదా అన్నది వేచి చూడాలి.